రౌతులపూడి మండల గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, యువతకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు. ఈ నూతన సంవత్సర వేడుకలో ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతులు లేవని, అలాగే ఎవరైనా కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా యువత రోడ్ల మీద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ కేక్ కటింగ్లు, మందు తాగడం, మోటార్ బళ్లకు పొగగొట్టాలు తీసి బళ్ళు నడపడం కానీ ఇలాంటివి చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుందన్నారు. మందు తాగి బళ్ళు డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు రుసుము చెల్లించాలి తప్పనిసరిగా. అంతేకాకుండా 2 లేక 3 నెలలు జైలు శిక్ష కూడా పడొచ్చని మీడియా ముఖంగా యువతకి పెద్దలు తెలియజేశారు. ముందుగా రౌతులపూడి మండల ప్రజలందరికీ, యువతకి, గ్రామస్తులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో కొన్ని నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అలాగే యువత, ముఖ్యంగా యువత ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్డు పైన కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో కేక్ కటింగ్స్, ఈ తాగి డ్రింక్ చేసి బైకులు నడపడం, అలాగే సైలెన్సర్ తీసి 3-4 కూడా బండి మీద నడుపుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా నిషేధించడం. ఖచ్చితంగా ఇటువంటి వారిపై మేము అన్ని సెంటర్స్లో కూడా పెట్రోలింగ్ అండ్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఇటువంటివి చూస్తే ఖచ్చితంగా వారి మీద కేసులు బుక్ చేసి ఖచ్చితంగా వీళ్ళని కోర్టుకు పంపించడం జరుగుతుంది. అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు 10,000 రూపాయల నుంచి ఫైన్ వేస్తున్నారు. అలాగే 1 or 2 months జైలు శిక్ష కూడా కొన్ని సందర్భాల్లో వేయడం